హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కాంబినేషన్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఓ క్రేజీ బజ్ రన్ అవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన బేసిక్ స్టోరీ లైన్ సిద్ధం చేశారని, ప్రస్తుతం స్క్రీన్ ప్లే పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్. చిరంజీవి మాస్ ఇమేజ్కు, నాగార్జున క్లాస్ అండ్ స్టైలిష్ ఇమేజ్కు సమాన ప్రాధాన్యత ఉండేలా ఈ కథను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అండ్ అనిల్ రావిపూడి మా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతున్నాయని వినికి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ రిలీజ్ విషయంలో నిర్మాతలు మరోసారి క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్లో జరుగుతుందన్న మైత్రి రవి డిసెంబర్ 3న ఖచ్చితంగా మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. డిసెంబర్ 2న ప్రీమియర్స్ కూడా ఉంటాయన్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 తెలుగుకి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. అందులో భాగంగానే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రీమియర్ కానున్నట్టుగా బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విజేత కళ్యాణ్ పడాలా అధికారికంగా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ షో ప్రయాణానికి ముందు మాటగా ఈ ప్రత్యేక కార్యక్రమం కళలు, పట్టుదలలు, మార్పు అనే భావాలతో ఒక మరుపురాని సంబరంగా నిలనుంది. ఇక ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ వేదికగా ఆగస్టు 14వ తేదీ నుంచి ప్రీమియర్ కానుండగా ఈ మేరకు ఒక లాంచ్ వీడియోను విడుదల చేశారు. విజయ్ దళపతి కొడుకు జేసన్ సంజయ్ సిగ్మా సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టిన జేసన్ తాను చేసిన ఓ తుంటరి పని గురించి చెప్పుకొచ్చాడు. తన అమ్మ ఓ గూఢచారిలా ఉంటుందని, తాను రహస్యంగా ఏం చేయడానికి ప్రయత్నించినా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్ళినా సరే దొరికిపోయేవాడినంటూ జేసన్ వివరించాడు. గతంలో తాను అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళి తర్వాత రోజు ఉదయం తిరిగి వచ్చానన్నాడు. అయితే అప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండేసరికి ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారన్నారు. ఏకంగా మిస్సింగ్ కేసు పెట్టేందుకు రెడీ అయిపోయారని, సరిగ్గా ఆ టైంకి ఇంటికి చేరుకున్నానని జేసన్ సంజయ్ చెప్పుకొచ్చారు. దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. భవిష్యత్తులో తన తండ్రి విజయ్ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్లతో కలిసి ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు. సిగ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంజయ్ ప్రజెంట్ ఆ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై గెస్ట్ రోల్స్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. రజనీకాంత్ మీద ఉన్న గౌరవంతో జైలర్ 2లో మాత్రమే అతిథి పాత్రలో కనిపిస్తానని, మరే సినిమాలోనూ చేయనని క్లారిటీ ఇచ్చాడు. గెస్ట్ రోల్ వల్ల తను హీరోగా చేస్తున్న సినిమాల మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో తీయడంపై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో 300 అడుగుల ఎత్తైన మంచు పర్వతాలతో పాటు రామాయణ కాలం నాటి వానరసేనను చూపించబోతున్నట్టుగా తెలిపారు. ఈ భారీ విజువల్స్ను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే ఐమాక్స్ ఫార్మాట్ కరెక్ట్ అన్నారు. విలక్షణ నటుడు విజయ్ వర్మ కాస్టింగ్ కౌచ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం హైదరాబాద్లో ఉన్న సమయంలో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా వెల్లడించారు. ఓ మోడల్ కోఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గుర్తు చేసుకున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నటన మీద ఉన్న ప్రేమతో ఇండస్ట్రీని వదిలి వెళ్ళలేదన్నారు. టామ్ హాలండ్ హీరోగా నటించిన హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ రికార్డు క్రియేట్ చేశారు. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5,725 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఇండియాలోనూ తొలి 3 రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. గుండె నిండా గుడి గంటలోనే తెలుగు సీరియల్తో ప్రతిరోజు ప్రేక్షకుల్ని అలరించే మీనా అలియాస్ అమూల్య గౌడ ఎట్టకేలకు శుభవార్త చెప్పేసింది. తన ప్రియుడు ఎవరనేది బయట పెట్టింది. తాజాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన ఈమె అతడితో కలిసి ముచ్చట్లు చెబుతూ అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. మైసూరుకి చెందిన అమూల్య గౌడ 11 ఏళ్ల క్రితం సొంత భాష కన్నడలో నటిగా కెరీర్ మొదలెట్టింది. ఇక కమలి సీరియల్ ఈమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. కార్తీక దీపం మోడ్రన్ వెర్షన్లో పెద్ద శౌర్యగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మెప్పించి గుండె నిండా గుడిగంటలు సీరియల్తో మీనా పాత్రలో అందరినీ అలరిస్తాం. అయితే ఈమె కన్నడలో కమలి సీరియల్ చేస్తున్నప్పుడే సహనటుడు నిరంజన్తో ప్రేమలో పడింది. గతంలోనూ వీళ్ళిద్దరి బంధం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వాటిపై అటు అమూల్య కానీ ఇటు నిరంజన్ కానీ స్పందించలేదు. ఇప్పుడు ఎట్టకేలకు అమూల్యనే తన యూట్యూబ్ వీడియోలో నిరంజన్ తన ప్రియుడు అంటూ తేల్చేసింది.